హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఇంట్లో పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే పెరుగు పుల్లగా ఉన్నప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మజ్జిగ చారుని మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మజ్జిగ చారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 200 గ్రాముల పుల్లటి పెరుగు వేసుకున్న గిన్నెలోనే అర గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్లను పెరుగులో వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మజ్జిగ చారు మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్లను పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత తాలింపులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని మజ్జిగ చారులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారును పుల్లటి పెరుగుతో అయినా చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉండే పెరుగుతో అయినా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 రోజుల పాటు బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మజ్జిగ చారును అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మజ్జిగ చారు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.